హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే చిట్కండి ఇది. మనం ప్రతిరోజు కూడా స్టిక్కర్స్ ప్యాకెట్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్టిక్కర్స్ అనేవి నుదుటిని పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఖచ్చితంగా స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు నేనైతే ఒక ఐడియాని షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. నా దగ్గర ఒక స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటే ఒకటి తీసుకొని ఇలా మిడిల్లోనైతే 2 పీసులను కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 3 వైపుల కూడా ఊడిపోకుండా చక్కగా పిన్ చేసేసుకొని 4వ వైపు అయితే మనం వదిలేసుకోవాలి. ఆ తర్వాత మనకి బుక్ షాప్ లో కానీ లేదంటే ఇంట్లో కూడా పిల్లలు కనుక ఉన్నారనుకోండి, కలర్ పేపర్స్ కానీ లేదంటే ఇటువంటి ఫామ్ సీట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇవి కాస్ట్ తక్కువ, అలాగే వీటిని ఎక్కడైనా ట్యాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీని లెంత్ని బట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనమైతే చక్కగా కరెక్ట్ సైజ్ చూసేసుకొని బ్యాక్ సైడ్ మనకి స్టిక్కర్ ఉంటుందండి. జస్ట్ మనం ఆ స్టిక్కర్ని రిమూవ్ చేసుకుని అంటించేసుకున్నట్లయితే మనకు అలా అంటికిపోతుంది. దీనికోసం మనం గమ్ములు లాంటివి గట్ట పెట్టవలసిన అవసరం లేదు. ఇలా మనకు నచ్చిన వాటిని ఈజీగా పనికిరావని పడేసే వాటిని చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. 3 వైపులకు అంటించేసుకున్న తర్వాత 4వ వైపు మనం వదిలేసాం కదండి. ఆ తర్వాత ఇటువంటివి ఫొటోస్ అనేవి మనకి ఖచ్చితంగా చిన్న ఉంటూ ఉంటాయి కదండి. వీటిల్ని మనము చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. 4 వైపు కూడాను ఫోటో అనేది బయటకు వచ్చేయకుండా ఇలా చక్కగా పిన్ చేసుకొని ఈ పిన్స్ అనేవి కనిపించకుండా, అలాగే ఇంకొక చిన్న పీసును కూడా చక్కగా కట్ చేసుకుని ఇలా అంటించుకున్నట్లయితే ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా మనకు నచ్చిన ఫొటోస్ని పిల్లలవైనా మనవైనా ఈజీగా డెకరేట్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో గట్టా పెట్టుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి కాళ్ళు చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. దీనికోసం మనము బ్యూటీ పార్లర్లోనే ఎంతో ఖర్చు పెట్టి పిడిక్యూర్ లాంటివి గట్టా చేయించుకుంటూ ఉంటాము. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోట ఎలా మన కాళ్ళను పిడిక్యూర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. దీనికోసం ఒక నిమ్మ చెక్కను తీసుకొని దీని మీద మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా. సో మీరు ఏ పేస్ట్ అయితే వాడతారో దాన్ని కొంచెం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన షాంపూ ఏదైనా కొంచెం యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. జస్ట్ మనం మీకు టైం ఉంటే వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని దీంతో క్లీన్ చేసుకుని సరిపోతుందండి. దీన్ని మనము వీక్లీ 2 టైమ్స్ కానీ లేదంటే వారానికి ఒక్కసారి కూడా మనము వీక్లీ ఖాళీగా ఉండేటప్పుడు ఇలా మనం కాళ్ళు చేతులను కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగకుండా మన కాళ్ళను ఇంట్లోనే ఈజీగా పిడిక్యూర్ చేసుకోవచ్చండి. నిమ్మకాయ వల్ల కాళ్ళ మీద ఉండే మచ్చలు కానీ లేదంటే నల్లగా అయిపోతుంటాయి కదా, ఆ ప్లేస్ అంతా కూడా మచ్చలు అనేవి క్లియర్గా అయిపోతుందండి. అలాగే షుగర్ వేసాం కాబట్టి షుగర్ అనేది మనకు ఒక స్క్రబ్బింగ్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. అలాగే కాళ్ళ మీద ఉండే ట్యాన్ మురికి అంతా కూడా పోతుందండి. ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోలేము కాబట్టి ఇంత కాస్ట్ పెట్టే చేయించుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితోటి ఇంట్లోనే పిడిక్యూర్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ అలాగే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. నేను ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అలా ఇంట్లోనే కాళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మీరు మోచేతులు మోకాళ్ళు చేతులు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. పేస్ట్ వల్ల కూడా మనకు కాళ్ళు అనేవి చాలా నీట్గా తయారవుతాయి అనమాట. ఇలా మీరు రెగ్యులర్గా చేసి చూడండి, కాళ్ళు అనేవి చాలా నీట్గా తయారైపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ ప్రాబ్లం కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్స్లు వేస్తూ ఉంటాం, లేదంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వేసుకుని వెళ్ళేటప్పుడు గట్టను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం సాక్సెస్ తోనే చూస్తూనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎంత ఏసీ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమట అనేది పట్టేసి చెమరకాయలాగా వచ్చేసి పిల్లలకు అనుకోండి ఇంకా హిచ్చినెస్ అంటే దురద గట్ట వచ్చేసి తామర లాంటి గట్ట వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఇరిటేషన్ అనేది రాకుండా చక్కగా మన కాళ్ళు కూడా ఈవినింగ్ వరకు ఫ్రెష్గా కంఫర్ట్గా ఉండాలనుకున్నట్లయితే సాక్స్లు వేసుకునేటప్పుడు ఎవరైనా సరేనండి, పెద్దవారైనా చిన్నవారైనా కూడాను ఇలా సాక్స్లను రిటర్న్ చేసుకొని మనం వేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ని ఈ విధంగా ట్యాప్ చేసుకుని మళ్ళీ నార్మల్గా రిటర్న్ చేసుకోండి. అలాగే పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళేటప్పుడు వీటిని చక్కగా వేసేసారనుకోండి, మనకు పౌడర్ అనేది చెమటని అబ్జర్వ్ చేస్తుందండి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా సాక్స్ నుంచి రాకుండా ఈవినింగ్ వరకు కూడా ఎటువంటి దురద అనేది చెమటకాయలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంకొంతమందికి తామర లాంటివి కూడా ఈ చెమటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా కాలు కూడా ఈవినింగ్ వరకు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా కంఫర్ట్గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ చాలా మంది రెగ్యులర్ గా ఇంట్లో వస్తువులు ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కోల్ని లాంటివి గట్టును వాడుతూ ఉంటారు కదండి, ఫ్రెషనర్ లాంటివి గట్టును. సో ఇవేవి లేకుండా మన ఇంటిని తక్కువ ఖర్చుతోట ఎప్పుడు సువాసన భరితంగా ఇంట్లో ఉండే వస్తువులు కొత్తగా మెరిసిపోవాలనుకున్నట్లయితే సింపుల్ గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తోటి ఒక గ్లాసు 2-3 గ్లాసుల వరకు కూడా వాటర్ ని తీసుకొని
ఇందులోనే మీరు ఫేస్‌కి రాసుకున్న పౌడర్ ఏదైనా కూడాను కొంచెం యాడ్ చేసేసుకొని, ఆ తరువాత ఇందులోన 2, 3 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌నయితే వేసుకోండి. వెనిగర్ వేయడం వలన మనకి ఏవైనా క్లీన్ చేసేటప్పుడు బాక్టీరియా అనేది ఉన్నా పోతుందండి. అలాగే ఈ వాటర్‌ని మనము ప్రతిరోజు తయారు చేసుకున్న టైం లేనప్పుడు ఒకేసారి తయారు చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి కూడాను వెనిగర్ అనేది చాలా చాలా సహాయపడుతుందనమాట. అసలు వాటర్ కూడా పాడవదండి. ఇలా మనము రెగ్యులర్‌గా క్లీన్ చేసుకునేటప్పుడు వారానికి ఒకసారి కూడాను క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కూడాను క్లీన్ చేసుకొని ఒక ఓల్డ్ క్లాత్ అనేది తీసుకొని చక్కగా మనము వుడెన్ ఐటెమ్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ అనేది వేసాం కాబట్టి మనము డోర్స్ గాని, కిటికీస్ గాని, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ వుడెన్ ఐటెమ్స్ కదండీ! చెక్క ఐటెమ్స్. ఇవి షైనింగ్ పోకుండా అలాగే డోర్స్ అనేవి చెదలు లాంటివి గట్టా పట్టకుండా ఈగలు, పురుగులు లాంటివి కూడాను వాలకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే సరిపోతుందండి. సో, డోర్ అనేది చూసారు కదా! ఎంత షైనింగ్‌గా ఉందో. మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు అదే విధంగా ఉంటుందండి. అలాగే పిల్లలు ఇటువంటి బోర్డ్‌లు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. మంచి సువాసన కూడా వస్తుందనమాట. ఇలా ఒకటి కాదు, 2 కాదండి. ఇంట్లోనే ఉండే మన ఎలక్ట్రికల్ వస్తువులైన ఫ్రిడ్జ్ గాని, డైనింగ్ టేబుల్స్ గానియండి, లేదంటే చూడండి మిక్సీలు, గ్రైండర్లు ఇలాంటివన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము డైనింగ్ టేబుల్ మీద భోంచేసేటప్పుడు గట్టును మన ఫుడ్ పార్టికల్స్ అనేవి పడేటప్పుడు ఈగలు లాంటివి గట్టా వాడుతూ ఉంటాయి కదండీ! ఇలా ఈగలు కూడా రాకుండా డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా నీట్‌గా ఉంటాయంటే డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నిటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి కోల్ని లాంటివి కూడా వాడవలసిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఇలా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే ఉండే వస్తువులన్నిటిని కొత్త వాటిలాగా సువాసనభరితంగా చేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దాము. మన ఫేస్ ఎప్పుడు కూడాను మచ్చలనేవి లేకుండా చాలా బ్రైట్‌గా మాయిశ్చరైజేషన్‌గా ఎటువంటి మాయిశ్చరైజింగ్ క్రీములనేవి వాడకుండా మొఖం అనేది చాలా అందంగా తయారవ్వాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇది పాతకాలపు నాటి చిట్కా అండి ఇది. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవ్వరైనా కూడా ఇది ట్రై చేయొచ్చు. అలాగే కొంతమంది స్కిన్ అనేది సీజన్‌లతో సంబంధం లేకుండా డ్రై అయిపోతుంది కదా! డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు మనం స్నానం చేసే గంట ముందర ఈ విధంగా కొంచెం అంటే కొంచెం ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని కానీ లేదంటే కొంచెం మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యినైనా తీసుకోవచ్చండి. ఏదైనా మీ ఇష్టం. నేనైతే కోకోనట్ ఆయిల్‌ని ఈ విధంగా స్నానంకి వెళ్ళే గంట ముందల ఫేస్‌కి అప్లై చేసేసుకొని చక్కగా ఇలా మసాజ్ చేసామనుకోండి, పెదవులకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మసాజ్ చేసామంటే పెదవులనేవి పగిలిపోకుండా నల్లగా అయిపోకుండా ఉంటాయండి. అలాగే కోకోనట్ ఆయిల్ తోటి ఈ విధంగా మన కళ్ళ చుట్టూ కూడా మసాజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయండి. అలాగే బుగ్గల మీద కూడా మనకు మచ్చలనేవి వచ్చేసాయి అనుకోండి, అవన్నీ కూడాను క్లియర్ అయిపోతాయన్నమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి మీరు డైలీ కూడా ఇలా ట్రై చేసి చూడండి. స్నానంకి వెళ్ళే గంట ముందర మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మనం ఎటువంటి క్రీములు గాని, మాయిశ్చరైజేషన్ క్రీములు గాని వాడవలసిన అవసరం లేదు. చక్కగా ఇలా మసాజ్ చేసుకొని హ్యాపీగా స్నానం చేసామంటే ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా మనకు ఉండదనమాట. ఇలా రెగ్యులర్‌గా చేస్తేనే మీకు తెలుస్తుందండి రిజల్ట్ అనేది. పెదవులనేవి పగిలిపోకుండా ఫేస్ మీద మచ్చలుండవు, డార్క్ సర్కిల్స్ అనేవి ఉండవు. అలాగే ఫేస్ అనేది చాలా చాలా మాయిశ్చరైజేషన్‌గా తయారవుతుందనమాట. ఐబ్రోస్ కూడా గ్రోత్ పెరుగుతాయండి. ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా కూడాను మనకి ఎన్నో రకాల ప్రయోజనాలైతే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. నేను స్నానం చేసేసిన తర్వాత కూడాను నా స్కిన్ అయితే మీకు చూపిస్తున్నాను. స్కిన్ మీద మనకైతే ఒక్క మచ్చ కూడా ఉండదు. స్కిన్ కూడాను మనకి ఫ్యూచర్‌లో చాలా బ్రైట్‌గా తయారవుతుంది. ఖచ్చితంగా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్ నాకు ప్రతి ఒక్క ఆడవారి శ్రమను తగ్గించి టైంని సేవ్ చేసుకొని చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్ అండి ఇది. మనం ప్రతిరోజు ఖచ్చితంగా రోజుకి 2, 3 సార్లు ఇలా గిన్నెలు తోముతూనే ఉంటాం కదండీ! దీనివల్ల మన చేతులనేవి హార్డ్ బారిపోయి ఒక్కొక్కసారి కొంతమందికి చాలా మంటలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా పీచులు పెట్టి మనం క్లీన్ చేసేటప్పుడు మన చేతులనేవి హార్డ్ బారిపోకుండా గిన్నెలను అసలు చెయ్యి పెట్టే క్లీన్ చేసుకోకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. సో, దానికోసం ఏదైనా ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసుకోండి. జ్యూస్ బాటిల్ గాని, వాటర్ బాటిల్ గాని ఏదైనా మీ ఇష్టం. ఆ తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్‌కి చిన్నది హోల్ అంటే పెట్టేసుకోండి. ఆ తరువాత ఇలా మనము పై పార్ట్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్‌గా మనము ఇంట్లోన గిన్నెలు తోమేటప్పుడే మన ఆడవారి చేతులనేవి చాలా డ్రైగా అయిపోయి ఒక్కొక్కసారి కొంతమందికి మంటలు కూడా వచ్చేసి చాలా చిరాగ్గా అయిపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఇలా ఈజీగా మనం చేసుకుంటే మనకు శ్రమ కూడా తగ్గిపోతుంది. బాటిల్‌ని ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం గిన్నెలు తోముకునే ఏ పీచునైనా కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బాటిల్‌కి మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఇక్కడ మీకు ఐరన్ స్క్రబ్‌నైతే చూపిస్తున్నాను. దానికి ఉండే పోగుతోనైనా మీరు చక్కగా కట్టేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే ఏదైనా పురుకోసు గాని, దళసరిగా ఉండే దారం గాని, ఊళ్ళు గాని తీసుకొని
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లోకి తీసేసుకొని చక్కగా ఇలా కట్టేసుకోండి. అంటే మనకి పీచ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఆ తరువాత క్యాప్‌ను ఓపెన్ చేసుకొని క్యాప్‌కి మనం హోల్ అనేది పెట్టాం కాబట్టి మనం కట్టిన దారాన్ని ఇలా బాటిల్స్ పైనుంచి చక్కగా ఇలా తీసేసుకొని క్యాప్‌కు పెట్టిన హోల్‌లోకి ఈ విధంగా సెట్ చేసేసుకొని చక్కగా మనము పీచునైతే రెడీ చేసుకోవచ్చనమాట. అలాగే ఇలా మనము పీచుని పైనుండి కట్టడం వల్ల ఏంటంటే దారం అనేది ఉంటుంది కాబట్టి పీచుకు కూడిన తరువాత శుభ్రంగా వాష్ చేసి ఆరిపోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. పీచుకి ఎటువంటి సబ్బు లాంటిది, మురికి లాంటిది కూడా ఏమి ఉండదండి. ఆ తరువాత ఇలా సోపులోని మనం పీచుని చక్కగా ముంచుకుంటూ ఇలా మనం రెగ్యులర్‌గా పాత్రలు తోముకునేటప్పుడు చెయ్యి పెట్టి క్లీన్ చేసుకోకుండా ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన శ్రమ అనేది తగ్గిపోతుందండి. చేతులు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా గిన్నెలు కూడా చాలా కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. చూసారు కదండీ సింపుల్‌గా, హ్యాపీగా ఇలా కడిగేసుకున్నట్లయితే గిన్నెలనేవి కూడాను తళతళ మెరిసిపోతాయి. మన శ్రమ కూడా ఏమీ ఉండదు. సో, ఎవరైతే గిన్నెలు తోమేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మన ఆడవారి శ్రమ అంతా తగ్గిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై